హాయ్ చెల్లెలు, నేను అరకు ట్రిప్ వెళ్ళేటప్పుడైతే ఈ రాజ్మాలను అయితే తీసుకున్నాను అనమాట. మాక్సిమం 1 కేజీ దాకా ఉంటాయండి. ఓన్లీ 100 రూపీస్ మాత్రమే చార్జ్ చేశారు. ఈ రాజ్మాన్ కుక్ చేయడం అంత ఈజీ కాదండి. ఓవర్ నైట్ నానబెట్టి 3 or 4 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ములిగేంత వరకు వాటర్ ను వేసి మంచి ఫ్లేవర్ కోసం మసాలాను కూడా వేసి చిటికెడు బేకింగ్ సోడాను వేసి 8 విజిల్స్ రానిస్తే ఇంత మెత్తగా అవుతుంది. తర్వాత బాండి పెట్టేసుకుని బాండిలో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకును వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే ఆనియన్స్ లో అప్పుడే ఫ్రెష్ గా నూరుకున్న అల్లం పేస్ట్ ను కూడా వేసేసుకుని పచ్చివాసన అనేది పోయి నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకుని మంచి ఫ్లేవర్ కోసం 2 టమాటాలను కూడా ప్యూరీగా చేసేసుకుని అయితే వేసేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చివాసన అనేది పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న టమాటాలోకి 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలాను కూడా వేసి ఫ్లేవర్స్ అన్ని ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న రాజ్మాలను కూడా వాటర్ తో సహా వేసేసుకుని దగ్గరగా బాయిల్ అవనిస్తే వేడివేడిగా రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది. అన్నం, రోటీ ఎందులో కన్నా సూపర్ గా ఉంటుంది.